హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కాశీ నుండి వచ్చాను కదా, అందుకని చెప్పి ఈరోజు దేవుడికి ప్రసాదం అంతా చేసుకొని ఇంటి దగ్గర వాళ్ళందరూ కూడా పంచుకుంటాము. ఇంకా ఉదయాన్నే అత్తయ్య వాళ్ళు గారెలు వేశారు, నేను ఇప్పుడే పొంగల్ అన్నం చేసేసాను. ఇంకా దేవుడికి పూజ చేయడమే ఆలస్యం, అంతా రెడీ అయిపోయింది. టైం వచ్చేసి ఇప్పుడు 9:30 అట్లా అవుతుంది. సో ఇదంతా అయిపోయినాక అందరికి పనిచేసి బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ముందు పూజ అవ్వాలి. కింద కాలభైరవుడికి మనం గారెలు అవి పెడతాం కదా, కాశీకి వెళ్ళొచ్చాం కాబట్టి ఇంకా దాంతోపాటు ఇక్కడ పులిహోర అంతా కూడా చేసుకున్నాను, నిమ్మకాయ పులిహోర చేసుకున్నాము. ఇంక ఇది కూడా దేవుడి కోసం ప్రసాదం అని చెప్పి పక్కన కొంచెం అయితే పెట్టుకున్నాను. అదే పొంగల్ అనుకోండి మొత్తం నిండుకుండా పెట్టాలి, ఇవైతే కొంచెం కొంచెం పెట్టినా సరిపోతుందని చెప్పి కొన్ని కొన్ని పెట్టేసుకున్నాను దేవుడి దగ్గర పెట్టుకోవడానికి. సపరేట్గా మాకనే వండుకున్నాము, దేవుడికి పక్కకు తీసాము. దాని తర్వాత కాలభైరవునికి కట్టడానికి కోసం అని చెప్పి చిట్టి గారెలు అయితే వేసుకున్నాము. సో ఇవైతే ఇలాగ ఒక దాడికి కుచ్చేసుకొని అవి కట్టేయాలంట. అంటే కాశీలో కాలభైరవుడు అంటే ఇది కదా, క్షేత్రపాలకుడిలాగా. అసలు కాశీలో వీధుల్లో అసలు ఎన్ని డాగ్స్ ఉన్నాయో, విపరీతంగా ఉన్నాయి. అసలు నడుస్తుంటే ఎక్కడ పరిస్థితి అని భయం వేస్తుంది నాకైతే. బట్ అక్కడ ఇంకా దేవుళ్ళ భావిస్తారు కాబట్టి ఏం చేయట్లేదు వాటిని. సో ఇంక ఇలాగైతే గుర్చేసుకోవాలి. ఇలా గుర్చేసుకొని పూజ అంతా అయిపోయినాక కిందకి వెళ్ళి అయితే కడతాను. సో అప్పుడు కూడా ఆ పూజ ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. సో ఇలా అయితే 11 గారెలు కట్టుకున్నాను. ఇంక ఇప్పుడు పూజ అది చేసేసుకొని తర్వాత కిందకి వెళ్తాం. కంప్లీట్ అయిపోయింది. నేను దేవుడి దగ్గర నుండి, అయోధ్య నుండి తెచ్చిన ప్రసాదాలు, తాడులు, ఇంట్లో ఇప్పుడు చేసుకున్న ప్రసాదాలు అన్నీ కూడా చేసేసుకొని అన్నీ పెట్టేసుకొని దేవుడి దగ్గర అయోధ్యలో తెచ్చిన ఫోటో దగ్గర పెట్టుకొని ఇంకా పూజ అనేది అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు ఏదో పవర్ కట్ ఉందంట. సో అది ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు కొంచెం ఏమన్నా తినేసి ముందు కిందకి వెళ్ళి కాలభైరవ పూజ చేసేసి ఏమన్నా తినేసి అందరికీ పంచాలి ప్రసాదాలు. ఈ అయోధ్యలో తీసుకున్న దారాలు అంతా శ్రీరామ శ్రీరామ అని ఉంటుంది. ఇది చాలా పెద్దది, ఒక 2-3 అవుతాయి. కట్ చేసి అందరికీ ఇస్తాను. ఇవి మాకు మా వారు తీసుకురమ్మన్నారని తీసుకొచ్చాను కాశీ నుంచి. పూజ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కిందకైతే వెళ్తున్నాం. కరెంట్ లేదు, ఇప్పుడు 3 రోజులు కిందకి దిగాలి మా అత్తయ్య నాతోటి. ఇంకా గారెలు, పొంగలన్నము, ఇంకా పసుపు కుంకుమ బొట్టులాగా పెట్టడానికి కోసం అని చెప్పి ఇవన్నీ తీసుకొని అయితే కిందకి దిగుతున్నాము. సో కిందకి వెళ్ళినాక చూపిస్తాను ఎలా చేస్తారని నాకు తెలియదు. నీళ్ళు పంపించుకుంది కానీ బొట్టు పెట్టలేదు. బొట్టు పెట్టలేదా? మరి పసుపు కొంచెం కాళ్ళకి పసుపు రాసి ఇక్కడ బొట్టు పెట్టు. రాసి దేనికైనా దీన్ని కడతారా? పట్టుకో నువ్వు. ఏమందిరమ్మా, ఏమంది ఖర్చేది కాదు, నువ్వు దగ్గరికి రాలే. మాకు భయం, అదేదో అర్థం. నల్లడా గమ్మునండి, ఈడికోడికి కుదరదు ఇద్దరికి. పసుపు రాయి కాళ్ళకి, ఇది ఇక్కడ నుదురు మీద రాసి కొంచెం బొట్టు పెట్టు. లక్ష్మి వాకలేదు ఎదురుగా. ఏమనలే వరా, ఏమన్నా పప్పులు పెడద్దంట. ఏమందమ్మా, వెనక్కి వెళ్ళిపోతుంది. పప్పు ఏడి పప్పులు పెడద్దంట వరా. ఆమె నీళ్ళు మాకు ఆమె దగ్గరకు పోద్దు బాగా. కాళ్ళకి రాయి. ఏమందనమ్మంటే వరా, ఏమో అయ్యో పప్పులు అయ్యో నీకు పప్పులు పెడద్దంటాను. కాలెత్తుంది, నోరు కిందకి పెడతాను. పప్పులు పెడద్దంటాను వరా. నీకే పప్పులు పెడద్దంటావు, నీకు పప్పులు పెడద్దంటావు. ఇది ఆంటీ పప్పులు పెడద్దంటావు. ఏమందా ఎంత చేస్తానని పువ్వులు తేలా ఎంత చేస్తానని భయము. పప్పులు పెడతంట. ఆగరా, బొట్టు పెడితే కదా పప్పులు పెట్టేది నీకు. అది మెల్లో కట్టాక పొంగలు పెట్టు. ఆమె ఒక రోజు టెంకాయ కొట్టితే చెప్పు నోట పట్టుకొని వచ్చింది. నువ్వేమంది కట్టు. ఇదే నాతో పాటు నా మొహం ఇది. అది ఏమందా కలిసేదైతే నీకు దగ్గరకు కూడా ఖర్చే కావాలి. ఆగరా
వాళ్ళే మళ్ళీ గట్టిగా వేసేది, వాళ్ళే ఉడదిస్తారు. అది పెట్టు పొంగలన్నం దగ్గర అదే పప్పులు తినండి. తినిద్దా. పప్పులు తినండి. షాంపూలతో పోస్తారా? షాంపూతో చేపిస్తారా? నీళ్ళు బ్రహ్మాండంగా పోపించుకుంటుంది. పోద్ది అదే బాత్రూమ్. పూజ అది చేసేసి వచ్చినాక నేను ప్రసాదం అయితే తింటున్నాను. పొంగలి, గారెలు, పులిహార అన్నీ కూడా పెట్టుకొని తింటున్నాను. ఇలా ఆకలేస్తుంది. నైట్ లేట్గా తిన్నా కూడా కానీ అదేంటో దేవుడి కోసం ప్రసాదాలు చేసినప్పుడు అవి చాలా బాగా కుదిరితే మనం టేస్ట్ చూడకపోయినా అన్నీ బాగా వచ్చాయి. పులిహోర బాగుంది, పొంగలన్నం బాగుంది. గారెలు కూడా బాగుంది. ప్రసాదం తింది రాయిగా. రామ తాడు 4 ముక్కలు అవుతుంది. అది ఒక్కొక్కటి 10 అంట. బాగానే ఉన్నాయి, చాలా పెద్దవి కదా. వేరే వేరే ఉన్నాయిలే కానీ రామయ్య కొత్తగా ఉన్నాయి. అయోధ్యలోనే దొరికినాయిలే అని రామయ్యే తీసుకున్నా. ఇప్పుడు ఇవి మనకి చాలు, ఇంకేకండి, అందరికి రావాలి కదా. తాడు ఒకటి, ఇది కొంచెము. ప్రసాదం అయితే ఇలా పెట్టేసుకుని అందరికీ తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. తీసుకొని ఒక బేషన్లో 4 పెట్టుకుని ఫ్లోర్కి 4 ఇల్లులు కదా, అందుకని వెళ్తున్నాను. అంటే ఇక్కడ కరెంటు కూడా లేదు. సో మెట్లెక్కి దిగి మొత్తం అపార్ట్మెంట్ అంతా తిరగాలన్నమాట. నేను పడాలి, ఇది పడాలి. కాకపోతే ఇట్లా మార్చి చూపించాల్సి వస్తుంది. వీడియోగ్రాఫర్ కష్టాలు అట్లా బాగానే ఉంది. కొంచెం పైకెత్తు, అయితే ప్లేట్ ఇది 2 పడతాయి. అది లెక్క. ఇదిగో ప్రసాదం తిను. కుక్క దగ్గరికి ఎత్తి కుక్కని ఎత్తారు. నేను తీరే కూడా ఏదో చేస్తున్నా కుక్క దగ్గర నన్ను కూడా తీరంటే అమ్మా నన్ను కూడా తీరంటే అప్పుడు తీసారమ్మా వీడియోగ్రాఫర్లు. మరి ట్రైనింగ్ ఇవ్వాలి కదా. ఒక రకంగా నేనే బెటర్ అంటావు. చెప్పాల్సిందే ఇద్దరికి. ఓన్లీ డాగ్నే, నేను మనిషిని, నేను చేస్తున్నది ఏంటి అట్లా తీసారంట. నేను తర్వాత చూస్తాను వీడియో. అయితే ప్రస్తుతానికి హాస్పిటల్కి వెళ్తున్నాం. బాయ్. తండ్రికి బాగా ఏం చేస్తాం, వాళ్ళ అమ్మ ఊరు తీసుకెళ్ళి ఇలా చేసుకొని తెచ్చింది. ఇలా చేసుకొచ్చింది. దృష్టి గణపతి అదా అందులో ఇక్కడ రాశారు. అదిగో దృష్టి గణపతి. బ్లూటూత్ ఇయర్ ఫోన్స్. ఓకే బాయ్. మా చిన్నత్తని ఇంట్లోనే పెట్టేసి మేము హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాం. బాయ్. మీద వస్తామ్మా. బాయ్ నాన్న. బాయ్ తల్లి. బైక్ అంట. బైక్ కూర్చో. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో మాట్లాడాము. ఇప్పుడు అందరికి కూడా ఇలాగే ఉందిలే అమ్మ, కంగారు పడకండి అన్నారు. మేము ఇలా ట్రావెల్ చేసామంటే అందరికి అలాగే ఉందిలే అని చెప్పి మెడిసిన్స్ ఇచ్చి పంపించేశారు. ఇంకా సరే అని చెప్పి ఇంటికి వచ్చేస్తున్నాము రిటర్న్లో. ఇంకా ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము. ర్యాపిడో ఏం బుక్ చేయలేదు, నార్మల్ ఆటోకే వచ్చేస్తున్నాము. ఇంకా మామయ్య బైక్ మీద వస్తారు, మేము రిటర్న్ ఆటోలో వెళ్ళిపోతున్నాము. చాలా టైమే పట్టింది హాస్పిటల్లో.
తెలిసిపోతుంది నాన్న. బంగారు తాళ్ళు ఎందుకు? లేదులే, తాళ్ళు లేదు. అమ్మ ఫోటో తీసుకుని చూసారా? బ్లూ నాయి నెట్ఫ్లిక్స్లో పుష్ప 2 వచ్చిందంట. మా ఆయన ఇందాడు ఫోన్ చేసి చెప్తున్నాడు, రండి 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 తమరి రాకకై మేము వేచి చూస్తున్నామండి. రా నొక్కు, చిన్న ఆయన ముచ్చలో 4 సార్లు నొక్కొచ్చు, వెళ్ళు నొక్కు. తీయమను, తలుపు తీయమను తొందరగా, మళ్ళీ కొట్టు. తీస్తారు పద, ఇంకా లానగలనారా. తినడానికి ఎంతలా ఏడుస్తున్నాడంటే, రక్తం లేదు, ఒళ్ళు లేదు, బలం లేదు, కానీ అన్నం తినలేదు. పాలు ఎడిక్షన్ అయిపోయాడంట. ఈ ఎడిక్షన్ ఎలా తగ్గించాలో తెలియట్లేదు. నా వల్ల కావట్లేదు అన్నం పెట్టడం కూడా, అందుకే అలా నాయనమ్మకి ఇచ్చేసాను, మీ ఇద్దరే తేల్చుకోండి అని. వేయలేదు, వేస్తే తినట్లేదుగా. నేను ఇప్పుడే తీసా, పులారికేనా. నా తల్లి బంగారు తల్లి. పప్పాం తినవా అవి? తినవు? ఏం తింటావు మరి? ఏం తింటావు చెప్పు. డాక్టర్ ఏమంటుంది, వింటున్నావా? వింటున్నావా? వద్దులే చెప్పు. ఏటటు అటు వెళ్తావా? బైకా? నేను పద్దాక బైక్ మీద తిప్పుతాడమ్మా తాత. బాయ్. ఫ్రిడ్జ్ తెద్దామా? ఏంటా చూపు? ఫ్రిడ్జ్ది అంతే మరి, ముద్ద పెట్టించుకోవాలి. ముద్ద పెట్టించుకొని ఫ్రిడ్జ్ తీయాలి. మనం ఫ్రిడ్జ్లో ఏమున్నాయి? టమాటా పప్పు అన్నము వండుకున్నాము. మార్నింగ్ చేసిన పులిహోర గారెలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి అన్నం తింటున్నాను. లంచ్ కంప్లీట్ అయిపోయింది. అవి పడుకున్నాడు. మార్నింగ్ అనగా వాషింగ్ మిషన్లో బట్టలు వేశాను, బట్ ఆరేయడానికి కుదరలేదు. ఇంకా ప్రసాదాలని హాస్పిటల్కి వెళ్ళి వచ్చి తినేసరికి ఇప్పుడు 3:34 అయిపోతుంది. నెట్ఫ్లిక్స్లో పుష్ప 2 మూవీ వస్తే వాళ్ళు పుష్ప 2 చూస్తున్నారు. బాబు కూడా అక్కడే ఉన్నాడు. ఇంకా బట్టలు చాలానే వచ్చాయి, 2 రౌండ్స్ అవుతాయి. కొత్త డ్రెస్సెస్ మాత్రం నేను వాష్ చేసుకుందాము, హ్యాండ్ వాష్ అని చెప్పి కొన్ని నానబెట్టి ఉంచుకున్నాను. అన్నీ ఉతకాల్సిన ట్రాలీలో ఇన్ని ఉన్నాయి. ట్రాలీ కూడా కొంచెం వాష్ చేద్దామని చెప్పి బయట ఉంచాను. ఇదిగోండి కొత్త డ్రెస్సెస్ అన్నీ కూడాను ఇట్లా పక్కన పెట్టేసుకున్నాను. మా వాషింగ్ మిషన్ ఏదో ప్రాబ్లం అయింది, అందుకే నేను ఇప్పుడు మిషన్లో వేయట్లేదు, ఎందుకు అనవసరంగా పాడైద్ది కదా అని చెప్పి. అండ్ ఇంకా ఆరేయాల్సిన బట్టలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంక ఇవన్నీ కూడా ఆరేసుకోవాలి. ఆరేసేసుకుంటే కొంచెం ఆరుతాయి. బాబు 2 స్వెటర్స్ కూడా ఇక్కడే ఉండిపోయాయి. అండ్ నా స్వెటర్స్ ఇంకా అన్ని దుప్పట్లు అన్నీ చిన్న చిన్నగా అవసరమైనవి అన్నీ తీసుకెళ్ళిపోయాను కదా, నేను ఇక్కడ ఉన్నాను కదా. ఊరు నుండి వచ్చేటప్పటికి అత్తయ్య వాళ్ళు నిన్నంతా కూడాను చక్రాలు చెక్క పకోడీ చేశారంట. ఇదిగోండి చెక్క పకోడీ చక్రాలు. ఇంట్లో తినడానికి ఏం లేవని చెప్పి 2 చేశారు. చక్రాలు చాలా బాగున్నాయి. చెక్క పకోడీ కూడా ఇప్పుడే తింటున్నా. అస్సలు అన్నం తినట్లేదు. అత్తయ్య పాపం చాలా కష్టపడుతున్నారు అన్నం పెట్టడానికి, బట్ తినట్లేదు. ఇవి కూడా నేను ఎక్కువ తిన్నాను, నాకు లైట్గా దగ్గుంది కదా, కాకపోతే నోరు ఆగదుగా టేస్ట్ వస్తున్నా. చాలా బాగా వచ్చినాయి. మనం తినేసాం కదా. ఇప్పుడు పుష్ప మూవీ అయితే చూస్తూ ఉన్నారు. నెట్ఫ్లిక్స్లో వచ్చింది, సగం మూవీ అయిపోతుంది. ఏంటో తింటామంటే అలా తింటానే ఉండిపోతాం కదా. కాశీ వెళ్ళాం కదా, కాశీ అయోధ్య ఆగ్రా అన్ని చోట్ల ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదు, కానీ సో కొంత షాపింగ్ చేశాను నేను. అనేది మీకు చూపిస్తాను. మా అబ్బాయి సహకరిస్తే, మధ్యలో బ్రేక్ పడితే నేనేం చేయలేను. అవి అస్సలు బాగాలేదు, అస్సలు సపోర్ట్ చేయట్లేదు. చూడండి ఇక్కడ పడుకొని వస్తున్నాడు కూడా. ఫాస్ట్గా పట్టపట్టు చూపిద్దాం. దానా ఇది పట్టుకో. నీ వాచ్ ఏదమ్మా? మేము రిటర్న్లో ట్రైన్లో వాచ్ చాలా కొన్నారు. అప్పుడు ఈ వాచ్ అవి ఫ్రీగా వచ్చింది. పెట్టుకుంటావు వాచ్? నేను నచ్చలేదు, విసిగి పడుతున్నారు. నచ్చలేదు. తప్పు నానా.
హబీకి వాళ్ళ తాతలు తీసుకున్నారు. ఇదేంటో వెరైటీ చెప్పులు. ఢిల్లీలో మన రైల్వే స్టేషన్ దగ్గరలో బాగా షాపింగ్ ఉంటే అక్కడికి వెళ్ళాము, ఇవి తీసుకున్నాము. ఇవే నచ్చినాయి అంట, వేరే లెదర్ తీసాం. అవి వద్దని ఇసురు కొట్టాడు. ఇవి నచ్చినాయి కదా నీకు? ఇవి కూడా నచ్చలేదా? ఇవి కూడా నచ్చలేదంట, నేను ఇంకేం చేయలేను. ఇవేమో ఆగ్రాలో స్వీట్స్ ఫేమస్ అంట, తాజ్మహల్ దగ్గర. సో అవి తీసుకున్నాను. ఇవన్నీ కూడా వెజిటేబుల్స్, అన్ని వెజిటేబుల్స్ కలిపి చేస్తారంట. టేస్ట్ కూడా చూపించారు. సో అందుకే తీసుకున్నాను, అందరికీ ఇవ్వచ్చులే అని చెప్పేసి. ఇవన్నీ ఇలా ఉన్నాయి ఆగ్రా స్వీట్స్. ఇవి దగ్గర చూపిస్తాను. ఆగ్రా స్వీట్స్ ఇవి. ఇటు ఇచ్చాను నా అసలు తీసుకు వెళ్ళిపోతుంది. సరే కవర్తో ఆడుకుంటావా? అది కూడా కావాలి, అది పెట్టండి అసలు. ఇది ఆల్రెడీ నేను మీకు ముందు వీడియోస్లో చూపించాను. ఢిల్లీ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఇవన్నీ కూడా ప్లాజో ప్యాంట్స్ తీసుకున్నాను. ఒక్కొక్కటి 100 రూపీస్ పడింది. నాకు డైలీ వేర్కి అసలు లేవులే అని చెప్పేసి అయితే తీసుకున్నాను. అండ్ దీనికి ఏంటంటే ఎలాస్టిక్తో పాటు ఇలాగా మనకి అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చారు కాబట్టి బాగుంది. ప్లాజో ప్యాంట్స్ అయితే కంఫర్టబుల్గా కూడా ఉంటుంది, ఇంట్లో డైలీ వేర్కి వేసుకోవచ్చు అని చెప్పి ఒక 4 కలర్స్ తీసుకున్నాను నేను. బ్లాక్ ఒకటి, అలాంటిది ఒకటి, బ్లూ ఒకటి, రెడ్ ఒకటి. సో ఇవైతే వెయిట్ మీదకైనా మ్యాచింగ్ అయిపోతాయి కదా అని చెప్పేసి ఒక 4 పేర్స్ తీసుకున్నాను. ఇంకొక 2 క్లచ్చర్స్ తీసుకున్నాను. ఇది 10 రూపీస్ అన్నారు. నా తలలో ఒకటి ఉంది, వైట్ కలర్ క్లచ్చర్స్ ఒకటి తీసుకున్నాను. ఢిల్లీలో నేను చెప్పులు కూడా తీసుకున్నాను. ఇలాంటి స్లిప్పర్స్ తీసుకున్నాను. ఇవి నాకు 150 రూపీస్ పడ్డాయి. నాకు 150 రూపీస్ పడ్డాయి ఇవి. బ్యాంగిల్స్ ఏమో నేను ఢిల్లీలో లోటస్ టెంపుల్ దగ్గర తీసుకున్నాను, కానీ ఒక సింగిల్ బ్యాంగిల్ మిస్ అయిపోయింది హడావిడిలో. అసలు ఎటు వెళ్ళిందో తెలియదు. అది అంతసేపు ఇల్లంతా పీక్ పాకన పెట్టినా నాకు అసలు దొరకలేదు. సరేలే అని ఇంక వదిలేసాను. ఇది మా అమ్మమ్మ వాళ్ళు ఇప్పించారు నాకు. అవి కోసమని ఇదిగోండి స్పెట్స్ ఢిల్లీలో తీసుకున్నాము. ఉంచుకోవట్లేదు. సో ఇవి కూడా ఢిల్లీలో తీసుకున్నాము. ఈ టీషర్ట్స్ ఏమో నేను కాశీలో తీసుకున్నా. శ్రీరామాది అయోధ్యలో వేసాను కదా, అది కాకుండా ఇదొకటి నేను అవి కోసం అని చెప్పి కాశీలో తీసుకున్నాను. ఇది ఒక్కొక్కటి 100 రూపీస్ పడ్డాయి. అది కాకుండా మళ్ళీ అయోధ్య వెళ్ళినప్పుడు అయోధ్యలో కూడా షర్ట్స్ తీసుకున్నాను. పెట్టనా? అయోధ్యలో నేను మా వారికి తీసుకున్నాను, మా వారు తీసుకోమన్నారు. శ్రీరామ షర్ట్స్ తీసుకున్నాను 2 ఆయనకి. అండ్ ఇది ఒకటి మనకి ఈ కలర్ ఏంటి, గోల్డ్ స్పాట్ కలర్, అదనో ఎల్లో ఒకటి తీసుకున్నాను. వాళ్ళ నాన్న కొడుకుకి మ్యాచింగ్గా ఉండాలంట, అందుకని ఒకటే కలర్లో వాళ్ళిద్దరు తీసుకున్నాను. నాన్న ఏం చేస్తున్నావు నాన్న? నువ్వు ఇక్కడ చూపించడం రావట్లేదని తను చూపించుకుంటున్నాను అని చూపెట్టినారా బీగేసి. ఏమో ఆగ్రాలో తాజ్మహల్ దగ్గర తీసుకున్నాను కీ చైన్స్ 2. ఇవేంటంటే ఎక్కువ రోజులు ఉండవు, అందుకనే నేను తీసుకోలేదు. ఫస్ట్లో బాగుంటాయి కానీ అంతకుముందు ఉదయం తెచ్చినప్పుడు కూడా నల్లగా అయిపోయింది. అలాంటివి కూడా ఉన్నాయి కానీ నాకు అవి చూసి చూసి ఎందుకు తీసుకెళ్ళి ఒక 4 రోజులే బాగుంటాయి, తర్వాత నల్ల తెయ్యాలా అయిపోతుంది అని నేను తీసుకోలేదు. నాన్న ఏం చేస్తున్నావు నాన్న నువ్వు? పెద్దగా షాపింగ్ అయితే అస్సలు చేయలేదండి నేను. ఇంకా నిన్న రిటర్న్ ట్రైన్లో అసలు వచ్చిన వాళ్ళని ఎవరన్నా వదలకుండా అన్నీ ఆపి షాపింగ్ చేశాం కదా. సో ఈ జుమ్కాస్ వచ్చేసి 100 to 120కి 4 అయితే ఇచ్చారు. అండ్ ఇంకొక ఇయర్ రింగ్స్ కూడా ఉండాలి, ఎక్కడ పడ్డాయో తెలియదు. మొత్తం సర్దుకుంటే కానీ నాకు దొరుకుతాయి. అది అయితే చాలా బెటర్ అనిపించింది నాకు. 120కి 4 జతలు అంటే మనకి బయట ఎగ్జిబిషన్లో చూపిస్తా, దగ్గర చూపించు. 150 తక్కువకి అస్సలు ఇవ్వట్లేదు. ఇదేదో పూసలు దండ అదొకటి తీసుకున్నారు. అండ్ నా దగ్గర ఇంకొక గాజులు కూడా ఉండాలి, రాదే ఎక్కడ పెట్టానో కొన్ని ఉన్నాయి. ఇంకా అక్కడ దిగిన ఫొటోస్ అవన్నీ కూడాను. ఇవి ఇంక ఇయ్యేనా నేను కొనింది? ఇంతేనా? లేదు, రాదే ఉండాలి. అయ్యో రాదే ఇది ఇంతేనండి. నేనేం షాపింగ్ చేయలేదు, ఇంకా ఇక్కడికే అయిపోయింది నా పని. వదిలేనండి. ఆపేనా? తాళ్ళు అవి తీసుకున్నాను, అవి పొద్దున్నే పనిచేసాము.
రాదే రాదే గాజులు ఉండాలి. కనబడట్లేదు. లేవమ్మా, నడవలేవు, పడిపోతావు నానా. అవి ఎక్కడికి వస్తున్నావు? రాధారాణి అమ్మవారి ఇది ఉంటుంది కదా, సో బ్యాంగిల్స్ కూడా రాదే రాదే అని చెప్పి బ్యాంగిల్స్ ఒకటాను, ఇంకోటి కూడా రాదే రాదేనే, బట్ గాజులు పగిలిపోయాయి. మరి ఎలా పగిలాయి? నిన్న ఈవినింగ్ దాకా కూడా బాగానే ఉన్నాయి, పగిలిపోయాయి. అదనమాట షాపింగ్, సింపుల్ షాపింగ్ అయిపోయిందా? మా ఇంటి దగ్గర చిన్న బాబుది బర్త్డే, సెకండ్ బర్త్డే. ఇంకా వాళ్ళు కేక్ అది కట్ చేసి మాకు ఇలాగ ఇచ్చారు. ఇవన్నీ నేనే తినేసాను నిజం చెప్పాలంటే. ఇంకా ఆ పిల్లలందరూ కూడాను హవితోటి ఆడుకోవడానికి వచ్చారు. హవి ఏమో వాళ్ళతోటి అస్సలు ఆడుకోవట్లేదు. మిస్ చేశాను. వీళ్ళందరూ అడ్డం వచ్చేసారే. అయ్యో వీళ్ళు అడ్డం వచ్చేసారు నాకు. చేస్తున్నానా? తీయమ్మా అన్నకి ఇవ్వు. కాలుతో తీయడం ఏంటమ్మా? అన్నకి ఇచ్చేసాయి. పట్టు చెక్కల మనం పెడితే రాదు అది, ఆ కాలుతోనే అది సెట్ కావాలా. ఆయన తీసే దీనిలో ఇప్పుడు తీస్తున్నాడు చూడు. లానకి వెళ్ళిపోయింది. అసలు ఇంచు ఉండట్లా చేతితో స్మార్ట్ వే, ఎనర్జీ వేస్ట్, పనులు లేవు మా దగ్గర. ఏం చేయలేక చేత్తో తీసాడు పాపం బిడ్డ. అమ్మకి ఇస్తామ్మా. అన్న దగ్గరది అన్నకి అమ్మా. అన్నకి ఇస్తావా? అన్నకి ఇచ్చే, అన్నకి ఇచ్చేసాయి, చిన్న అన్నకి ఇచ్చే. ఇచ్చేసాడు, మళ్ళీ ఆయన ఇచ్చేస్తున్నాడు వద్దని. ఈయనేమో ఆయన కింద పడిపోతే అది తీసుకొని వస్తున్నాడు. ఇచ్చేయి అన్నకి, రెండు ఇచ్చేయి, అన్న తింటాడు. లాలీపాప్లాట. ఇట్లా తల్లి బంగారం అవి. తర్వాత మేము ఈవినింగ్ మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ప్రసాదం అది ఇచ్చేసి వద్దాము, చాలా రోజులైంది చూడక అని చెప్పి ఇక అందరం కూడా వెళ్తున్నాము. వాళ్ళు బర్త్డే అయితే అయింది కదా, ఇదిగోండి ఇది ఇచ్చారనమాట. బైక్ మీద రావద్దు నాతో రా అంటే ఆహా అని చెప్పి బైక్ ఎక్కి కూర్చున్నాడు. మళ్ళీ చల్లగాలికి ఇబ్బంది పడతాడని నేను, ఆయనేమో రావట్లేదు. మా చిన్నాడపడుచు వాళ్ళ ఇల్లు మా ఇంటి దగ్గర నుంచి ఒక 10 minutes దూరంలో ఉంటుంది. ఇంకా నేను ర్యాపిడో బుక్ చేశాను. నేను, మా అత్తయ్య, చిన్న అత్తయ్య మేమందరమేమో ర్యాపిడోలో వెళ్తాము. అవి వాళ్ళ తాతగారేమో ఇదిగోండి బైక్ మీద వస్తున్నారు. చూసారు కదా ఎంతలా ఏడుస్తున్నాడో. వద్దు మా దగ్గర మీరు దిగేసేయండి, అసలు పిల్లడు మన ఇంట్లోకి వెళ్ళిపోదాం, ఏడే కూర్చుంటాడు. ఇంజన్ ఆపేసేయండి అట్లా, దిగేసి వెళ్ళిపోదాం పదండి. అవి ఎక్కడ కూర్చుంటాం, మేము వెళ్ళిపోతున్నాంలే. వద్దు తాళాలు చూసేసుకున్నాను నేను, ఇదిగో వెళ్ళిపోతున్నాను. ఇంకా కాదు ఇప్పుడు తాళాలు నా దగ్గర ఉన్నాయి తల్లి, ఇప్పుడు తాళాలు నా దగ్గర ఉన్నాయి. పెట్టను, నేను పెట్టను. పెట్టానా? దానిలోనే పెట్టాలంటే పెట్టను. నా దగ్గరకు వస్తావా? నా దగ్గరకు వస్తా. డాక్టర్ కూడా అన్ని అర్థం చాలా క్లారిటీగా ఉన్నాడు అమ్మాయి పిల్లోడు. ఎందుకంటే స్పెషల్ గా పక్కేసి ఫోటో పెట్టాలి. ఇవ్వట్లేదు నేను, పెడుతున్నాను. ఓకేనా? వద్దు వద్దు వద్దు. వెళ్ళిపోతున్నారా మీరు నిజంగానే? దిగు, బాగుండిద్ది. ఇంకా హలో బాయ్, వాళ్ళకి కూడా బాయ్ చెప్పు. మా ఆడబడిచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయినాక ఇంకా అసలు ఉండట్లేదు, ఏడుస్తున్నాడు. వెళ్ళిపోదాం అంటే ఇంకా సాంగ్స్ పెడితే ఉంటాడు అని చెప్తే వాళ్ళు యూట్యూబ్లో సాంగ్స్ పెట్టారు. ఇంకా అప్పుడు కూర్చున్నాడు అనమాట. అది కూడా సంక్రాంతికి వస్తున్న వాళ్ళు సాంగ్సే కావాలి. ఇంకా చూసారు కదా ఫేస్ అంతా డల్గా ఉంది. ఇంకా
ఒక్కొక్కళ్ళము కూర్చొని ఉన్నాము. మా ఆడబడిచేమో కూర్చోకుండా మా కోసమని వంటలన్నీ చేస్తూ ఉంది. నాకు భోజనం పెట్టేసింది. టమాటా కూర అలాగే చిక్కుడుకాయలు పాలు పోసి వండింది. టేస్ట్ చాలా బాగుంటుంది, వంటలు బాగా చేస్తుంది. ఇక కూర్చొని నేను అన్నం తింటా ఉన్నాను. అత్తయ్య వాళ్ళు శనివారం అవడం వల్ల అన్నం తినరు, టిఫిన్లే చేస్తారు. ఇక వాళ్ళ కోసం అని చెప్పి అట్లేస్తానని చెప్పి అంటుంది. మేము వెళ్ళిన కాసేపు కూడా వంటగదిలోనే ఉండిపోయిందనమాట. మా కోసం ఏదో ఒకటి వండుకుంటా. మాకు ఆల్రెడీ అన్నం ఉందిలే, ఇంకా టిఫిన్ అంటే ఇంకా మా అత్తయ్య వాళ్ళ కోసమని చట్నీ చేసేసి దోశలు అవి వేసి ఇచ్చేసింది. కాసేపు అలా టైం స్పెండ్ చేసాము. అక్కడ నేను చాలా తీద్దాం అనుకున్నాను కానీ వీడియో ఏం తీయలేకపోయాను. ఇంకా తప్పు రూట్లోకి తీసుకెళ్తున్నారు మమ్మల్ని. ఆయనది ఒకటే గోల, బైక్ గోల. ఇంక మన దగ్గరికి ఎందుకు వస్తాడులే, పదండి మనం వెళ్ళిపోదాం. మనం ఆయనకు మనుషులు అయితేనేగా. డుష్కేల్ డుష్కేల్. ఇంటికి వచ్చేసాం. ఎక్కడికి వెళ్ళాం అభిమానం? ఆచెల్లామా? ఏం కావాలి చెప్పు. ఏడ్చినట్టే ఉంటున్నావు తల్లి నువ్వు. బొజ్జుంటావా? బొజ్జుంటావా అమ్మ? బొజ్జుంటావా? గుడ్ నైట్, బాయ్ బాయ్.